హాయ్ ఫ్రెండ్స్, టీమిండియా 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ సాధించడంతో బీసీసీఐ 125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల వాకండే స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన చెక్కును బీసీసీఐ అందజేసింది. ప్రపంచ కప్లో పాల్గొనేందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, రిజర్వ్ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది మొత్తం 42 మంది అమెరికా, వెస్టిండీస్ వెళ్లారు. 125 కోట్లలో ఎవరెవరు ఎంత మొత్తం అందుకుంటారనే విషయంలో స్పష్టత వచ్చింది. 15 మంది జట్టు సభ్యులతో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఒక్కొక్కరు 5 కోట్లు అందుకుంటారు. ప్రపంచ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ప్లేయర్ కూడా 5 కోట్లు అందుకుంటాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఒక్కొక్కరికి 2.5 కోట్లు. అలానే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్తో సహా సెలెక్టర్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇస్తారు. సహాయక సిబ్బందిలో 3 ఫిజియోథెరపిస్టులు, 3 థ్రోడ్ అండ్ స్పెషలిస్టులు, 2 మసాజర్లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషన్ కోచ్లకు ఒక్కొక్కరికి 2 కోట్లు అందజేస్తారు. రిజర్వ్ ఆటగాళ్లుగా వెళ్లిన రింకు సింగ్, శుభం గిల్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్కు ₹1 చొప్పున అందజేస్తారు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.